హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా క్వీన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పనసపండు ఐస్ క్రీమ్ చేస్తున్నామండి. మీరు కూడా చూసి అలానే చేసుకోండి, చాలా బాగుంటుంది ఐస్ క్రీము. ఇదిగో పనసపండులు ఇవ్వండి, ఇదిగో షుగర్, దీనికి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండి. ఇది పనసపండులు షుగర్ వేస్తున్నాము. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం మీకు, అలానే చేసుకోండి. ఈ పనసతోనలు పంచదార రెండు కలిపి మిక్సీకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ కలుపుకోవాలి, పాలు ఫ్రెష్ క్రీము అవి కూడా చూపిస్తాం మేము, ఇలానే చేసుకోండి. ఇవ్వండి, ఇప్పుడు వేస్తున్నాం, మిక్సీకి వేస్తున్నాము. ఇవి కొంచెం మెదిగిన తర్వాత షుగర్ వేస్తాం, ఎందుకంటే నిండా వచ్చినాయి కాబట్టి. ఇవి కొంచెం మిక్సీకి వేసిన తర్వాత షుగర్ వేస్తాం మేము. ఇదిగోండి, పనసతోనలు తీపి ఉంటాయి కాబట్టి పంచదార ఇది వేస్తున్నాను ఈ కప్పుతోటి. ఇదిగోండి కప్పు. ఇదిగోండి ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను, అమూల్ వాళ్ళది. ఇదిగోండి, కొద్దిగా వేసి చేస్తున్నాను అండి మిక్సీకి, ఎందుకంటే ఒక్కసారి అంటే జారి పట్టదని, మళ్ళీ కింద పోద్ది కదా, అందుకని. ఇదిగోండి, దీన్ని వేస్తున్నాను. ఫ్రెష్ క్రీము, పనసతోనలు, పంచదార 3 కలిపామన్నమాట. ఇది రెండోసారి వేస్తున్నామండి, రెండోసారిది. ఇదిగోండి, పాలు కూడా పోస్తున్నాను. ఇది 2వ గ్లాసు పాలు, ఇందాక మర్చిపోయి చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. 2వ గ్లాసు. వారానికి ఒకసారి 10 లీటర్లు తెచ్చుకుంటాం మేము, అవి పోస్తున్నాం అన్నమాట. ఇప్పుడు పొయ్యి అంటున్నారు మావారు. ఇదిగోండి, అయిపోయింది, పాలు కూడా కలిపాము. ఇది పనసతోనల ఐస్ క్రీము. మీరు కూడా ఇలానే చేసుకోండి, మేము వీడియో పెడతాము. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టిద్ది, రేపొద్దుటికి బాగుంటుంది అన్నమాట.